హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ముందుగా ఒక వీడియో చూడండి ఫ్రెండ్స్. कुछ लोग हैं रहेंगे हिंदुस्तान में, खाएंगे हिंदुस्तान में, लेकिन वंदे मातरम गाएंगे नहीं. जो लोग वंदे मातरम का विरोध कर रहे हैं वे भारत माता का विरोध कर रहे हैं. ఫ్రెండ్స్, ఆయన ఒక గొప్ప రాష్ట్రానికి, ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ ఆయన నాలెడ్జ్ లెవెల్స్ చూడండి. ఏమంటున్నారు ఆయన? కొందరున్నారు ఈ దేశంలో ఉంటారు, ఈ దేశంలో తింటారు, కానీ వందే మాత్రం పాడరు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉంటూ తింటూ వందే మాత్రం పాడకపోతే దేశద్రోహులు. కనీసం రాజ్యాంగము, తర్వాత ఈ దేశంలో ఉన్న చట్టాలు, నిబంధనల గురించి వీళ్ళకు కనీసం అవగాహన ఉందా అని అనిపిస్తుంది. వాళ్ళ కూడా చాలా మంది చూస్తున్నాం, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, భారత్ మాతాకి జై అనాల్సిందే. ఇటువంటివన్నీ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి. మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో నివసించే ఏ పౌరుడికైనా వందే మాత్రం తప్పనిసరిగా పాడాల్సిందే అనే నిబంధన ఉందా? వాస్తవానికి అధికారికంగా ఉన్నది నేషనల్ ఆంథెం జనగణమన. జనగణమన జాతీయ గీతాన్ని కూడా తప్పనిసరిగా పాడాలి అనే నిబంధనలు ఎక్కడా లేవు. పౌరులకు అంత స్వేచ్ఛ ఈ రాజ్యాంగం, చట్టం ఇచ్చిందనమాట. అలాగే మన ఏదైతే త్రివర్ణ పతాకం ఉందో, జాతీయ జెండా, దానికి సెల్యూట్ చేయడం కూడా తప్పనిసరి కాదు. కానీ రాజకీయ లబ్ధి కోసం, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ప్రజల మధ్య పోలరైజేషన్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, బలవంతాలు చేయడం, దాడులు చేయడం, బలవంతంగా వందే మాత్రం పడాల్సిందే అనడం, ఇవన్నీ కూడా ఉన్మాత చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఉందండి. అమెరికాలో అధిక శాతం మెజారిటీలు క్రిస్టియన్లు. అక్కడ 30 లక్షల మంది హిందువులే ఉన్నారు. అది ఒక సెక్యులర్ కంట్రీనే. అక్కడి ప్రభుత్వం గనక ఇక్కడ మెజారిటీ క్రిస్టియన్లు కాబట్టి అమెరికాలో నివసించే ప్రతి పౌరుడు జీసస్ చిత్రపటానికి దండం పెట్టాల్సిందని ఒక రూల్ పెట్టింది అనుకోండి, అది బాగుంటుందా? ఒక వ్యక్తి యొక్క ధార్మిక విశ్వాసాలను కించపరిచినట్లే. అయినా సరే అమెరికాలో అక్కడ ఏ పౌరుడి పైన కూడా జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని రూల్ లేదు. అక్కడి జాతీయ జెండా ఏదైతే ఉందో దానికి సెల్యూట్ చేయాలనే నిబంధనలు కూడా లేదు, తప్పనిసరి కాదు. ఇంగ్లాండ్ తీసుకోండి, ఒక 10 లక్షల మందికి పైగా హిందువులు ఉన్నారు అక్కడ. యూకేలో ఒక మతపరమైన క్రిస్టియన్ దేశం అయినప్పటికీ కూడా అక్కడ కూడా అక్కడి జాతీయ గీతాన్ని పౌరుల పైన తప్పనిసరి కాదు. సౌదీ అరేబియా ఒక ఇస్లామిక్ దేశం. షరియా చట్టం అక్కడ అమల్లో ఉంది. 7 నుంచి 8 లక్షల మంది కేవలం హిందువులు మాత్రమే ఉన్నారు సౌదీ అరేబియాలో. అటువంటి ఇస్లామిక్ దేశంలో కూడా అక్కడున్న హిందువులపై కానీ ఇతర మతస్థులపై కానీ ఎవరిపైనా కూడా జాతీయ గీతాన్ని తప్పనిసరి చేయలేదు. ఒక మొత్తం గల్ఫ్, ఆ ముస్లిం కంట్రీస్ లో 20 లక్షల మంది దాకా హిందువులు ఉన్నారు. ఏ దేశంలో కూడా, మీరు సౌదీ అరేబియా తీసుకోండి, కువైట్, యుఏఈ, ఒమన్, యమన్, ఖతార్, బహ్రెయిన్, ఎక్కడ కూడా ఆ దేశం యొక్క జాతీయ గీతాన్ని తప్పనిసరిగా పాడాలనే రూల్ లేదు. ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్లో జాతీయ గీతం లేదు, ఒక జాతీయ నినాదం మాత్రమే ఉంది. అక్కడ హిందువుల పైన నిబంధన లేదు. మన శత్రు దేశమైన పాకిస్తాన్ తీసుకోండి, దాదాపు పాకిస్తాన్ హిందూ సంక్షేమ సంఘం అంచనా ప్రకారం 80 లక్షల నుంచి 1 కోటి మంది హిందువులు ఉన్నారు పాకిస్తాన్లో. పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా హిందువుల పైన తప్పనిసరి చేయలేదు జాతీయ గీతాన్ని పాడడం. అక్కడి జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలనే నిబంధన కూడా తప్పనిసరి కాదు. అక్కడి మైనారిటీలైన హిందువులకు అటువంటి స్వేచ్ఛ ఆ దేశంలో కూడా ఉంది. బంగ్లాదేశ్లో చెక్ చేయండి, బంగ్లాదేశ్లోని లక్షల మంది హిందువుల పైన కూడా బలవంతం లేదు. కానీ భారతదేశంలో వందే మాత్రం పాడాల్సిందే అని చెప్పేసి ఒక ఉన్మాదాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? చిన్నప్పుడు పాడామండి మేమంతా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, మన బండి సంజయ్, రాజా సింగ్ లాంటి వాళ్ళ కంటే నేను బాగానే పాడగలను. పాడి చూపించమంటారా ఒకసారి? నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఎప్పుడు చిన్నప్పుడు పాడేవాళ్ళం స్కూళ్ళలో, ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. పాడి చూపించమంటారా? సరే వదిలేయండి, ఇప్పుడు వదిలేయండి అంటే ఇతనికి రాదేమో అని అనుకుంటారు చాలా. సరే నేను పాడి చూపిస్తానండి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం
మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం. సుప్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు ఎవరైతే ముస్లింల దేశభక్తిని శంకిస్తూ వందే మాతరం పాడకపోతే దేశద్రోహులు అని ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఎంతమంది పాడతారో చెప్పండి. ముస్లింలు వందే మాతరం పాడకపోతే దేశద్రోహులు అన్నట్టుగా కొందరు చిత్రీకరిస్తారు. అయ్యా, ఒక విషయం చెప్తాను, ముస్లింలు జాతీయ గీతం పాడడం లేదా? జనగణమన పాడడం లేదా? జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం లేదా? ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుంది, ఇస్లామిక్ మద్రసాల్లో సైతం జెండా ఎగరేస్తున్నారు, సెల్యూట్ చేస్తున్నారు, జాతీయ గీతం పాడుతున్నారు, సారే జహాన్ సే అచ్చా పాడుతున్నారు కదా, అది కూడా దేశభక్తి గీతమే కదా. జనగణమన జాతీయ గీతంలో ఎక్కడా హిందూ అనే పదమే లేదు. సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ హమారా, దాంట్లో హిందూస్తాన్ అనే పదం ఉంది. అటువంటిది కూడా ముస్లింలు పాడుతున్నారు, సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ హమారా. మొత్తం విశ్వంలో అంతా హిందూస్తాన్ మంచిది, మా హిందూస్తాన్ మంచిది అని ముస్లింలు కూడా పాడుతున్నారు. అలాగే జై హింద్ అనడం లేదా? అసలు ఆ జై హింద్ నినాదం అనేది సృష్టించింది, తయారు చేసింది ఒక ముస్లిం, కెప్టెన్ ఆబిద్ హుసేన్. ముస్లింలు హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్పరా? జై హింద్ అంటారు, జై భారత్ అంటారు, హిందుస్థాన్ జిందాబాద్ అంటారు, జనగణమన పాడతారు, జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తారు, సారే జహాన్ సే అచ్చా పాడతారు. ఇవన్నీ దేశద్రోహులు చేస్తారండి? సరే అండి, ఇప్పుడు వందే మాత్రం పాడతాము, ఓకే, ఒప్పుకున్నారనుకోండి, ముస్లింలు అందరూ ఒప్పుకున్నారనుకోండి, అంతటితో వదిలిపెడతారా? ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా? భారత్ మాతాకి జై అనమంటారు. సరే అండి, భారత్ మాతాకి జై అని కూడా అన్నారనుకోండి, అంతటితో ఊరికి ఉంటారా? లేదు. ఒక భారత్ మాత ఏదైతే చిత్రపటం ఉందో దానికి దండం పెట్టాలంటారు. ఒకరి వ్యక్తిగత ధార్మిక విశ్వాసాలను కించపరిచే పని, వారి ధార్మిక విశ్వాసాలకు వ్యతిరేకంగా మీరు బలవంత పెట్టడము, ఇది కరెక్ట్ అండి? నేను అందరికీ చెప్పడం లేదు. ఎవరైతే బీజేపీ దాని అనుబంధ సంస్థల వాళ్ళు కొంతమంది ఇటువంటి విద్వేషకరమైన కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. ఎవరండి ముస్లింల దేశభక్తి గురించి అడిగేది? అసలు జాతీయ త్రివర్ణ పతాకం ఏదైతే మన జెండా ఉందో ఆ జెండాను నాగపూర్లోని తమ కేంద్ర కార్యాలయంలో ఎగరేయలేదు, జాతీయ గీతాన్ని తిరస్కరించారు. 2001లో అదే సంస్థ కార్యకర్తలు కొంతమంది జాతీయ జెండాను ఎగరేస్తే వాళ్ళ మీద అదే సంస్థ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. ఇక 2002 తప్పదురా దేవుడా, అందరూ విమర్శలు ఎక్కువైపోయినాయి మా పైన అని చెప్పేసి అప్పుడు 2002లో దాదాపు 52 సంవత్సరాల తర్వాత జాతీయ జెండా ఎగరేస్తారు. స్వాతంత్ర పోరాటంలో కనీసం ఎక్కడే కానీ మీ పాత్ర లేదు. అట్ ది సేమ్ టైం కొన్ని లక్షల మంది ముస్లింలు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఇటువంటి వారి దేశభక్తిని మీరు శంకిస్తారా? ఎందుకండి? మనసులు ప్రేమతో గెలవండి. ద్వేషంతో, ఉన్మాదంతో మనసులు ఎక్కడ గెలవగలరు? బలవంతంగా ఒకరిని వందే మాత్రం పాటించగానే దేశానికి వచ్చే లాభం ఏం లేదు. మనసులు గెలవండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూశారు. అందులో ప్రకాష్ రాజ్ ఒక అద్భుతమైన పాత్ర పోషించారు. చాలా మంచి వ్యక్తి, అందరితో ప్రేమగా అందరినీ మంచోడు మంచోడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆయన. అటువంటి వ్యక్తి భద్రాచలం వెళ్ళినప్పుడు ఆ సీన్లో శ్రీరాముల వారి పల్లకిని మోస్తూ జై శ్రీరామ్ అని ఆయన అంటుంటే నిజంగా చెప్తున్నానండి, చూసే వాళ్ళకు కూడా ఒక రకమైన భక్తిభావం ఏర్పడుతుంది. ఒకరి ధార్మిక విశ్వాసాలను కించపరచడం ఎంతవరకు కరెక్ట్? భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు దాదాపు 800 ఏళ్లకు పైగా పరిపాలించారు. ఒకరి ధార్మిక విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా బలవంతం చేసినట్టు ఒకటి చూపించండి. అప్పట్లో ఒక రాజ్యం పైన ఇంకో రాజు దాడి చేయడం, దోచుకోవడం అనేది సర్వసాధారణం. హిందూ రాజే ఇంకొక రాజ్యంపై దాడి చేసి అక్కడ దేవాలయాలు కూలగొట్టేవాడు. కేవలం దీన్ని మత కోణంలో చూడకూడదు. అప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది. ఆధిపత్య ధోరణి, దండయాత్రలు, దాడులు ఉండేటివి. అటువంటి దశలో కూడా మొఘల్ చక్రవర్తులు ఎవరిని కూడా వారి యొక్క వ్యక్తిగత విశ్వాసాలకు, ధార్మిక విశ్వాసాలకు వ్యతిరేకంగా ఫలానా పని చేయమని ఎప్పుడు బలవంత పెట్టలేదు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 ఏళ్లు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని చాలా బాధ పెట్టారు, చాలా సతాయించారు,
బానిసలుగా చూశారు, ఇదంతా ఓకే. అయినా సరే బ్రిటిష్ వాళ్ళు ఎక్కడే కానీ ఒకరి మత విశ్వాసాల్లో కానీ ఒకరి ధార్మిక విశ్వాసాల్లో కానీ ఎక్కడన్నా కలగజేసినట్టు ఒక్క ఆధారం చూపించండి. ఒకటే అండి, కనీస ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సరే ఒక ఇతర వ్యక్తి, ఇతర మతానికి చెందిన వ్యక్తి యొక్క ధార్మిక విశ్వాసాలను గౌరవిస్తాడు. అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా సరే. తర్వాత ఈ మధ్య కొన్ని చూసాం, క్రిస్మస్ సందర్భంగా చర్చిల పైన దాడులు. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. భారతదేశంలోని ఎక్కడైనా ఒక మారుమూల గ్రామంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే అమెరికాలోని ఒక మారుమూల ప్రాంతానికి కూడా ఇమ్మీడియట్ క్షణాల్లో వెళ్ళిపోతాం. ప్రపంచం మొత్తం మీద భారత్ కాకుండా ఇతర దేశాల్లో 4 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఫలానా భారతదేశంలో మా క్రిస్టియన్ల పైన దాడులు జరిగాయని అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, ఆస్ట్రేలియాలోనో అక్కడి క్రిస్టియన్లు చూసినప్పుడు వాళ్ళలో కూడా కొంతమంది ఉన్మాద మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాడులు చేయరా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని మనం చదువుకున్నాం కదా. హిందువుల పైన దాడులు, ముస్లింల పైన దాడులు, క్రిస్టియన్ల పైన, ఇటువంటిది మనం కోరుకుంటున్నామా? సర్వే జన సుఖినో భవంతు, దానికి అర్థం ఏంటి? అందరూ సుఖంగా ఉండాలని కదా. మరి ఇటువంటి ఉన్మాదం ప్రదర్శిస్తే, ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ మతపరమైన, ధార్మిక, వ్యక్తిగత విశ్వాసాలపైన దాడి చేస్తే శాంతి సాధ్యమవుతుందా? కొన్ని దేశాల్లో అప్పటికే హిందువుల పైన కొన్ని వ్యతిరేకత మొదలైనట్టుగా కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు, కొన్ని వీడియోలు కూడా చూశాను. విదేశాల్లో ఉన్న మన హిందూ సోదరులు, దాదాపు 4 కోట్ల మంది హిందూ సోదరులు, వాళ్ళు అభద్రతా భావానికి గురి కావడం మనకు ఇష్టమేనా? మన హిందూ సోదరులే కదా వాళ్ళు. ఇది ఎవరికి మంచిది కాదు. భవిష్యత్తులో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ అల్లా కల్లోలమవుతుంది. ఎవరు క్షేమంగా ఉండరు. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అనే దాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఇతరుల మత విశ్వాసాలను గౌరవిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక నినాదంతో మనము ముందుకు వెళ్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, మనం అభివృద్ధి చెందుతాం. దాంతోపాటు మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.